శూన్యంలో నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దం లోతుల్లో ఒక శబ్దం దాగ ఉంది. భూమి గుండె తాలూకు తొలి గర్జన. ఆ సమయంలో భూమి ప్రశాంతం కాదు. లావా ప్రవాహాలు ఉప్పొంగుతున్నాయి. మెరుపులు ఆకాశాన్ని చీలుస్తున్నాయి. అగ్నితో పుట్టిన ఈ ప్రపంచం జీవానికి ఆది రూపం ఇచ్చింది. ఇది భూమి చరిత్రలో అతి శక్తివంతమైన అధ్యాయం. డైనోసార్ యుగం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు భూమిపై కోట్ల ఏళ్ల క్రితం సంచరించిన అద్భుత జీవరూపాలు ఎలా పుట్టాయి, ఎలా వేటాడాయి, ఎలా భూమి, సముద్రం, ఆకాశం మీద ఆధిపత్యం చూపించాయి, మరియు ఎలా ఒక క్షణంలోనే నశించిపోయాయి. ఆ కాలంలో భూమి ప్రశాంతం కాదు. లావా ప్రవాహాలు ఉప్పొంగుతున్నాయి. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. భూమి మీద అద్భుతమైన మహాజీవాలు సంచరిస్తున్నాయి. గాల్లో రెక్కలు విస్తరించిన జీవరూపాలు, నీటి లోతుల్లో వేటగాళ్లు, మైదానాల్లో వందల గుంపులుగా కదిలే మహా డైనోసార్లు. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది భూమి గుండె గర్జనగా ప్రతిధ్వనించిన డైనోసార్ల యుగం. 23 కోట్ల ఏళ్ల క్రితం ట్రయాసిక్ యుగం ప్రారంభమైంది. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతున్నాయి. నేల వేడిగా ఉంది. ఆ పరిస్థితుల్లో భూమిపై కొత్త జీవరూపాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో మొదటి చిన్న డైనోసార్ జాతులు కోలోఫిసిస్, హెర్రెరాసారస్ వేగం మరియు సహనానికి ప్రతీకలు. ఈ జీవరూపాలు భూమిపై కొత్త శక్తిని తీసుకువచ్చాయి. నేటి పక్షులు, ముఖ్యంగా చికెన్, ఈగిల్, ఆస్ట్రిచ్ డైనోసార్కి సమీపమైన వారసులు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూమి పరిణామం రూపం మార్చుకుంది, కాని జీవన తత్వం మాత్రం కొనసాగింది. జురాసిక్ యుగం. భూమి పచ్చదనంతో కప్పబడి ఉన్న కాలం. అడవులు, నదులు, పర్వతాలు జీవంతో నిండిపోయాయి. ఈ కాలంలో అద్భుత పరిమాణాలకు ఎదిగిన జీవరూపాలు బ్రాకియోసారస్, డిప్లోడోకస్, స్టెగోసారస్. వీటి పొడవు 30 మీటర్ల వరకు. భూమిపై ఎప్పుడైనా ఉన్న అతి పెద్ద శాకాహార జీవరూపాలు. ఇవి చెట్ల ఎత్తు వరకు చేరి ఆకులను తినేవి. గుంపులుగా కదిలి రక్షణ పొందేవి. ప్రకృతి వీటిని సమతుల్యం కోసం సృష్టించింది. కాని ఈ సమతుల్యాన్ని భంగం చేసే శక్తి కూడా సమీపంలోనే ఉంది. భారీ అడవిలో 2 గుంపులు ఎదురుపడ్డాయి. ఒకవైపు స్టెగోసారస్ గుంపు, మరోవైపు వేటగాళ్లైన అల్లోసారస్ గుంపు. ఒక క్షణం నిశ్శబ్దం, తర్వాత గర్జనతో భూమి కంపించింది. గుంపుగా వేటాడిన అల్లోసారస్లు ముందుకు దూసుకొచ్చాయి. శాకాహార జీవాలు వృత్తాకారంగా నిలబడి రక్షణ ప్రయత్నం చేశాయి. ఆకుల వర్షం, దుమ్ము మేఘాలు మరియు గర్జనలతో అడవి దిశలు మారిపోయాయి. ఇది ప్రకృతిలో జరిగిన మొదటి నిజమైన గుంపుల యుద్ధం. క్రిటేసియస్ కాలం. డైనోసార్ల పరాకాష్ఠ దశ. భూమి పచ్చదనం తగ్గింది. మైదానాలు విస్తరించాయి. ఇక్కడ అత్యంత శక్తివంతమైన జాతులు పరిణామం చెందాయి. టైరానోసారస్ రెక్స్, టీరెక్స్. భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన వేటగాడు. దాని పొడవు 12 మీటర్లు. దవడ బలం 6 టన్నుల కంటే ఎక్కువ. వాసన ద్వారా దూరంగా ఉన్న వేటను గుర్తించగల శక్తి కలిగి ఉంది. ఇంకొక వైపు ట్రైసెరాటాప్స్. తలపై బలమైన కొమ్ములతో రక్షణ ప్రతీక. ఇవి గుంపుగా సంచరించి రక్షణ వ్యవస్థగా నిలిచాయి. భూమి మీద మాత్రమే కాదు, ఆకాశం మరియు సముద్రాల లోతుల్లో కూడా జీవరూపాలు పరిణామం చెందాయి. సముద్రాల్లో మోసాసారస్, ఇచ్థియోసారస్, ప్లీసియోసారస్ వంటి ప్రచండ వేట జీవాలు విస్తరించాయి. ఇవి 15 మీటర్ల పొడవుతో వేగంగా కదిలే సముద్ర వేటగాళ్లు. ఆకాశంలో రెక్కల విస్తారం 10 మీటర్లకు పైగా ఉన్న క్వెట్జల్కోట్లస్ వంటి భారీ పక్షిసరీసృపాలు ఎగరాయి. వీటి నీడలు నేలపై పడినప్పుడు మైదానాలు భయంతో నిశ్శబ్దమయ్యేవి. 6.5 కోట్ల ఏళ్ల క్రితం ఆకాశంలో ఒక కాంతి రేఖ కనిపించింది. ఒక మహా గ్రహశకలం భూమిని కొట్టింది. పేలుడు శబ్దంతో ఆకాశం మసకబారింది. పొగ, బూడిద, దుమ్ము సూర్యకాంతిని ఆపేశాయి. ఉష్ణోగ్రతలు తగ్గాయి. మొక్కలు ఎండిపోయాయి. డైనోసార్ యుగం ముగసిన వాటి వారసత్వం భూమిలో మిగిలిపోయింది. ఎముకలు, రాళ్లలో ముద్రలు, డిఎన్ఏ జాడలు ప్రకృతి చరిత్రను చెప్పుతున్నాయి. ఆ యుగం యొక్క వారసులు నేటి పక్షులు. జీవ పరిణామం మారిన రూపంలో కొనసాగుతోంది. డైనోసార్ల యుగం. భూమి గుండెలో శాశ్వతంగా నిలిచిన గర్జన.